అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం రోడ్ షోకు ఈరోజు అనంతపురం జిల్లాకు రానున్నటువంటి నేపథ్యం కర్నూలు జిల్లా బసినేపల్లి గ్రామం వద్ద నుంచి గుత్తి నియోజకవర్గంలోకి రానున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి గార్లదిన్న మీదుగా మొత్తం రాప్తాడ్ నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం, గార్లదిన్న, గుంటకల్ నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల మీదుగా ఈరోజు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే కార్యక్రమం, రోడ్ షో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నైట్కు కృష్ణంరెడ్డిపల్లి, రాప్తాడు నియోజకవర్గంలోని కృష్ణంరెడ్డిపల్లి దగ్గర హాల్ట్ అవుతారు. మరి ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ దాదాపు నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున జనాలను వచ్చేటట్టుగా నాయకులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రోడ్ షో కార్యక్రమం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా భారీ ఎత్తున ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల జగన్ సభలకు పెద్ద ఎత్తున వస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా అదే ఈక్వేషన్స్, ముఖ్యంగా జనం కూడా భారీ ఎత్తున రాబోతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సభను సక్సెస్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి జిల్లాకు వస్తారా లేదా అనేది తెలియకపోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఒకసారి కానీ 2 సార్లు కానీ జిల్లాకి మిగతా నియోజకవర్గాలను కవర్ చేయడానికి వస్తారు. ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇంకా 2 సార్లు విజిట్ ఉంటుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి అయితే మాత్రం కర్నూలు జిల్లా మీదుగా, కర్నూలు జిల్లా ముగించుకొని అనంతపురం జిల్లాకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కూడా భారీ ఎత్తున మద్దతు కూడా ఉంటుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు గుంతకల్లకు సంబంధించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పూర్తి బాధ్యతలను చూస్తున్నటువంటి నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం, సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుంది నాయకులు అయితే మాత్రం జనం రావట్లేదు ఒకవైపు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో, లేదు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి సభలకు భారీ ఎత్తున వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపురం జిల్లా పర్యటన ఎలా ఉండబోతుందో కాస్త మధ్యాహ్నం పైన జిల్లాలోకి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి దాదాపు గుత్తి నియోజకవర్గంలో దాదాపు 3 గంటలకు పైన ఇక్కడ ఎంటర్ అవుతాడని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, దాదాపు 4 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పర్యటన ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అలాగే రేపు కదిరి ఇటువంటి నియోజకవర్గాలు కూడా చూసుకొని వెళ్తారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సభ ఏదైతే ఉందో మేమంతా సిద్ధం రోడ్ షో సభ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా ఒకవైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం తెలుగుదేశం నాయకులు ఏమాత్రం రావడం లేదు జగన్మోహన్ రెడ్డి సభలకి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్ షోని, ముఖ్యంగా మేమంతా సిద్ధం రోడ్ షోని మాత్రం సక్సెస్ అవుతుంది. భారీ ఎత్తున జనాలు కూడా ఎర్రటి ఎండని కాదని జనాలు వస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.